హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వచ్చేసైతే మీకు ఒక చిన్న చిన్న టిప్స్ అయితే చెప్దామని వీడియో అయితే తీస్తున్నానండి. నాకు బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే ఐడియా వచ్చింది. ఎందుకంటే ఈ విషయం కూడా తెలియకుండా చాలామంది ఉంటారు. ఏంటంటే హ్యాండ్స్కి మనము అతుకులు అనేది పడతాయి కదా, ఆ అతుకులు అనేది ఎలా వేసుకోవాలనేది కూడా చాలా వరకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అస్సలు ఐడియా ఉండదండి. అందుకని చూడండి, మనకి ఈ పీసులు అనేది సరిపోతాయి. ఒక 4 పీసులు తీసుకుంటే కరెక్ట్గా మనకి 2 హ్యాండ్స్కి వచ్చేసాయి. ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఉందండి కొంచెము. అంటే మన చిన్న పీస్‌లో కూడా బార్డర్ అనేది వచ్చింది. ఆ బార్డర్ అనేది పైకి వెళ్ళే విధంగా వేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచుతోని కుట్టుకున్నామంటే సరిపోతది. మళ్ళీ ఇంకోటేంటంటే మీదంగా స్టిచ్ వేయకుంటే కూడా అస్సలు బాగుండదండి. ఈ క్లాత్ అయితే అస్సలు సెట్ కాదు. ఎందుకంటే ఇది లేస్తది కాబట్టి కొంచెం లేసినట్టుగా ఉంటది. అందుకని మీది నుంచి ఒక స్టిచ్ అయితే వేసామనుకోండి, పర్ఫెక్ట్‌గా అనిగినట్టుగా నీట్‌గా ఉంటది. అందుకని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అది కూడా సేమ్ దారం ఉండాలి. సేమ్ దారం ఉన్నప్పుడు మీద స్టిచ్ వేసినప్పుడు అయితేనే సెట్ అవుతది. ఎందుకంటే దారం వేరేగా ఉండి క్లాత్ వేరేగా ఉంటే కూడా అస్సలు బాగుండదు. ఇక్కడ ఇలాంటి పోగులు వచ్చినా కూడా నీట్‌గా కట్ చేసుకొని ఇవనేది వేసుకున్నామంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. చూడడానికి బాగా లుక్ ఉంటది. చూసేయండి ఇప్పుడు ఎలా వేస్తున్నానో. ఇలా రెండిటికైతే మనం జాయింట్స్ అయితే వేసాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్‌కి మళ్ళా లైనింగ్ క్లాత్‌కి ఎలా జాయిన్ చేసుకోవాలని కూడా చూడండి. ఇలా జాయింట్స్ చేసుకోవాలండి. చాలా సింపుల్‌గా జాయిన్ చేసుకోవచ్చండి. అంటే కొంతమంది బ్లౌజ్ అంతా కుట్టింది ఒకలాగా ఫీల్ అవుతారు. అతుకులు వేయడం ఒకలాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఇంట్రెస్ట్‌గా చేసే ఏ పనైనా మనకి సింపుల్‌గా అనిపిస్తది. ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్టు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతామండి. ఇప్పుడు జాయింట్స్ ఉంటది కదా, లైనింగ్ అనేది జాయింట్ కట్ చేశాను. కట్ చేసి ఇక్కడ చూడండి, ఇదొకటి ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ అయితది. ఇక్కడ ఈ అంచు అనేది ఉంది కదండీ, ఈ అంచు అనేది కొంచెం కిందికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి చేసుకుంటే మనకి ఫోల్డింగ్‌లోకి అంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్‌గా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే మీరు. ఎందుకంటే మందంగా ఉండకుండా చాలా పల్చగా ఉండి బాగుంటది. ఎందుకంటే 2 అట్లా లైనింగ్, మెయిన్ క్లాత్ 2 ఒకేసారి అంటే ఒకే లెవెల్‌గా వేస్తే మనకైతే అంత బాగుండదు. కొంచెం లైనింగ్ అనేది తక్కువగా ఉండి మెయిన్ క్లాత్ అంటే ఎక్కువగా ఉండి అలా ఉన్నదనుకోండి, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే మనకి కరెక్ట్‌గా వస్తది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడైతే మీది నుంచి ఒక స్టిచ్ అయితే ఇలా లైనింగ్ మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకున్నామంటే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచుతోనే వేసుకోండి. ఈ కుట్ట అనేది చుట్టూ ఒక హాఫ్ ఇంచు క్లాత్తోనే వేసుకున్నారంటే మీకు కరెక్ట్‌గా వస్తుంది. మరీ ఎక్కువగా కూడా ఉండొద్దు పైకి. ఇలా కరెక్ట్‌గా చూసుకోవాలి. లైనింగు ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి హైట్ కరెక్ట్‌గా ఉందా లేదా సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఆ సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే ఇవ్వాలి. చూడండి ఇప్పుడు లోత్ అనేది ఇలా తీస్తాను నేను. కుట్టేటప్పుడు అని చెప్తూ ఉంటాను కదా, కుట్టేటప్పుడు మాత్రమే తీస్తానండి లోత్ అనేది. అదేవిధంగా ఇంకో టిప్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా కుట్టేశాను నేను. ఇక్కడ కుట్టేటి ఏం లేదు, మీకు చూపించడం కోసం నేనైతే వీడియో అనేది పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, ఇలా కాజాపట్టి ఉక్స్ పట్టి 2 చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ చూసుకున్న తర్వాత ఎక్కువగా ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకోవాలి పొడవు. ఇంకోటి ఏంటంటే ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి చూసుకొని మన సైజ్ బ్లౌజ్ని ఎక్స్ట్రా ఉంటే పైన కట్ చేసుకోవాలి. కరెక్ట్గా జాయింట్స్ దగ్గర చూసుకొని, ఆ జాయింట్స్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి ఉక్స్ పట్టి కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఉక్స్ పట్టి కరెక్ట్గా చూసుకున్న తర్వాత కాజా పట్టి మీద పెట్టుకొని అదేమైనా దీనికన్నా ఎక్కువగా ఉంటే కట్ చేయాలి. అలాగే ఇంకో టిప్ ఏంటంటే మీరు డీప్ ఎంత అన్నా పెట్టుకోండి, మీ ఇష్టం అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే షోల్డర్ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి. అదే బ్యాక్ సైడు నెక్ సైడు షోల్డర్ అనేది ఇలా లోతు తీసామంటే హాఫ్ ఇంచు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ లోతు అయితే ఇలా తీస్తాను నేను కుట్టేటప్పుడు, అందుకని చూపిస్తున్నాను మీకు. ఇలా ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంత డీప్ అయినా పెట్టుకోండి. కాకపోతే ఈ షోల్డర్స్ అనేది హాఫ్ ఇంచు, నెక్ సైడ్ హాఫ్ ఇంచు డౌన్ చేసి కట్ చేసామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కుట్టేటప్పుడు కూడా నెక్ సైడు కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్నారంటే మనకి భుజాలు అనేది అస్సలు జారవండి. ఇప్పుడు 2 ఇలానే జాయిన్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టిప్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి చంక సైడు కొంచెం క్లాత్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ నెక్ సైడ్ మాత్రం 2 క్లాత్ అంటే కాజా పట్టి
అండ్ బ్యాక్ సైడ్ పార్ట్ 2 సమానంగా ఉండాలని చెప్తున్నాను. మనకి చంక సైడు కొంచెం ఒక అంటే ఫ్రంట్ పార్ట్ ముందుకు, బ్యాక్ పార్ట్ వెనకకు వచ్చినా పర్వాలేదు అలా అటు ఇటు అయినా. కాకపోతే ఏంటంటే మనకి నెక్ సైడ్ మాత్రం 2 కరెక్ట్గా ఉండాలి. చూడండి ఇప్పుడైతే మనము ఈ సెంటర్ అంటే భుజాల సైడ్ అంటే షోల్డర్ మీద పెట్టేసుకొని, అలాగే హ్యాండ్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత నేను జాయింట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేస్తానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జాయింట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక టైప్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సెంటర్ నుంచి చంక వరకు ఫస్ట్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఉల్టా పెట్టుకోవాలి. ఉల్టా తీసి అంటే రివర్స్లో రావాలి. ఉల్టా అంటే వేరే అపార్థం చేసుకోవద్దు. ఇలా ఉల్టా వచ్చేసి మళ్ళీ సెంటర్ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ రావాలి. ఇలా మళ్ళీ రివర్స్ వచ్చి సెంటర్ వరకు రావాలండి. ఇదే విధంగా ఇక్కడ సెంటర్ వరకు వచ్చేసరికి డబుల్ స్టిచ్ అనేది పడుతుంది మనకి. హ్యాండ్ మొత్తం డబుల్ స్టిచ్ పడుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వచ్చేస్తుందండి హ్యాండ్ నీట్గా ముడత లేకుండా. ఈ క్లాత్ అనేది కొంచెం లేస్తూ ఉంది, అందుకని చూడండి ఎలా లేస్తుందో క్లాత్ అనేది. ఇక్కడ కూడా హ్యాండ్ ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.